Hi guys, good morning everyone. Today our topic is about Capgemini is hiring guys. It's a mass hiring, so biggest openings guys 2026లో. సో క్యాప్జెమినీ కంపెనీ నుండి అయితే మనకి ఒక మంచి ఆపర్చునిటీ. సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. 2023, 2024, 2025 బ్యాచెస్ అయితే ఎలిజిబుల్. దీనికి ప్రతి కాలేజ్ స్టూడెంట్ కూడా ఈ కంపెనీకి అయితే ఎలిజిబుల్ అనమాట. ఈ ఓపెనింగ్స్కి అయితే ఈ ఆపర్చునిటీకి ప్రతి కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్. సో మీ కాలేజ్ ఎలిజిబుల్ కాదేమో అని అయితే మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఏ పాన్ ఇండియా లెవెల్ హైరింగ్. ఇంకా లేట్ చేయకుండా క్లియర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటో పిన్ టు పిన్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. టేక్ ఏ లుక్. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాయి. సూపర్ సెట్లో నుండి అయితే మనం ఇది అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు లింక్ కావాలంటే మన వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి. నేను అక్కడ సెండ్ చేస్తాను. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసారు కదా, ఇది కేటగిరీ వచ్చేసరికి కేటగిరీ 1 అండ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. జాబ్ ప్రొఫైల్ సిటీసీ వచ్చేసరికి 4 lakh per annum అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా మీరు ఒకసారి చదవండి. అండ్ కీ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎబిలిటీ టు రివ్యూ కాంప్లెక్స్ కోడ్ బేసెస్ రిటన్ బై అదర్స్. సో మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్స్ కాబట్టి మీకు కోడింగ్ అయితే వచ్చి ఉండాలి. అండ్ మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా రావాలి. సో ఇవన్నీ కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఒకసారి క్లియర్గా చూడండి. మీకు ఈ లింక్ కావాలంటే మాత్రం మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయితే నేనైతే అక్కడ సెండ్ చేస్తాను. సో ఇక్కడ మనకి హైరింగ్ వర్క్ఫ్లో వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనమైతే అప్లికేషన్ ఇక్కడ అప్లై ఉంటుంది. నేను అక్కడ ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి నాకు అప్లైడ్ అని కనబడుతుంది. ఇక్కడ మీరు అప్లై చేస్తే మీకు సూపర్ సెట్ అకౌంట్ అనేది ఉంటే ఇక్కడ డైరెక్ట్గా అప్లై నొక్కితే మీ రెజ్యూమ్ అది మీరు ముందే అప్లోడ్ చేసుకుంటే ఇక్కడ డైరెక్ట్గా అప్లై నొక్కిన వెంటనే అప్లై అయిపోద్ది అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ వచ్చేసరికి మీ అప్లికేషన్ అనేది మీ అప్లికేషన్ అనేది రివ్యూ చేసి ఆన్లైన్ టెస్ట్ మెయిల్ అయితే పంపిస్తారు. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, యాప్టిట్యూడ్ అది ఉంటుంది. సో అది క్లియర్ చేసిన తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మీకు అయితే ఇది వెన్యూ ఇస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళి అయితే టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు ఆన్లైన్లో అవుతుంది. ఇక టెక్నికల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మాత్రం వాళ్ళు వెన్యూ అనేది అనౌన్స్ చేస్తాడు. అక్కడికి వెళ్ళి అయితే మీరు టెక్నికల్ ఇంటర్వ్యూ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా క్వాలిఫై అయితే మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ అని ఉంటుంది. ఇది కూడా మీరు వెన్యూకి వెళ్ళి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ కూడా మీరైతే ఇక్కడ వెన్యూ టు బి అనౌన్స్డ్ అని ఇచ్చాడు కదా, సో హెచ్ఆర్ ఇంటర్వ్యూకి కూడా మీకు వెన్యూ అనేది వాడు ఇస్తాడు. అక్కడికి వెళ్ళి అయితే మీరు అటెండ్ అవ్వాలి. సో లాస్ట్కి మీరు ఇది కూడా క్లియర్ చేస్తే మీకు అప్పుడు ఆఫర్ అనేది వస్తుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఇది పాన్ ఇండియా లెవెల్ హైరింగ్ గైస్. మీరు కరెక్ట్గా బ్యాక్లాగ్స్ అయ్యి లేకుండా ఉంటే మాత్రం మీరు అనేది మీ కాలేజ్ అనేది ఎలిజిబుల్. దీనికి ప్రతి కాలేజ్ ఎలిజిబుల్. సో మీకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా బ్యాక్లాగ్స్ లేకుండా 23, 24, 25 బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇది కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇక్కడ అప్లై అని వస్తుంది. అప్లై నొక్కితే మీరైతే దీనికి అప్లై చేసినట్టు మీకు మెయిల్ కూడా వస్తుంది. ఆ మెయిల్లో మీరు అప్లై చేసినట్టు మీకు రివ్యూ చేస్తాము. రివ్యూ చేసి ఆన్లైన్ టెస్ట్ వస్తుంది అన్నట్టు అయితే మీకు మెయిల్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ముందుగా మా నుండి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ తెలియాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.